టాపిక్. ఏ ఇద్దరిని కదిపినా దీనిపైనే చర్చ. మొన్నటిదాకా రాయల్ బిజినెస్ గా చెలామణి అయిన రియల్ వ్యాపారం ఇప్పుడు ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర విభజన జరుగుతుందో లేదో తెలియదు గానీ ప్రస్తుత పరిస్థితులు మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంతా ఓకే అని బయటకు చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం అదిరిపడుతున్నారు. రియల్ కళలు ఇప్పుడు పేకమేడలా కుప్పకూలుతున్నాయి. రియల్ బిజినెస్ కు సేఫ్ జోన్ గా భావించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు డేంజర్ జోన్ గా మారిపోతోంది. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న రియల్ వ్యాపారులు సైతం తమ పరిస్థితి ఏంటో అంచనా వేసుకోలేకపోతున్నారు. కోట్లాది రూపాయలు పెట్టిన వారు ఇప్పుడు ఆ డబ్బును ఎలా వెనక్కి తీసుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కోట్లు కురిపిస్తాయనుకున్న రియల్ మేడలతో అసలుకే మోసం వచ్చేలా ఉందని భయపడుతున్నారు. ఒకప్పుడు రియల్ వ్యాపారం ద్వారా కోట్లు వెనకేసుకున్న వారు కాస్త ఇప్పటి పరిస్థితుల్లో ఎలా బయటపడాలో తెలియక ఆందోళన పడుతున్నారు. కల్పతరు అనుకున్న వ్యాపారానికి ఇప్పుడు దిశా నిర్దేశం లేదు. కట్టిన బిల్డింగ్ల భవిష్యత్ ఏంటి? ధరలు కుప్పకూలుతాయా? కాస్త తగ్గుతాయా? అమ్మకాలు నిలిచిపోతాయా? ఫ్యూచర్ ఏంటి అనే వందలాది ప్రశ్నలు ఇండస్ట్రీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రియల్ బిజినెస్ ఇప్పుడు ఎటుపోతుందో వారికే అర్థం కాని పరిస్థితి. నవంబర్ నెలాఖరులో ఈ గొడవలు మొదలవగానే అందరికంటే ఎక్కువగా కలవరం మొదలైంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే. అసలే మాంద్యం దాటికి కుప్పకూలి ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ఈ రంగంపై ఉద్యమాలు ఊహించిన దానికంటే అధిక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇక కోట్ల కొద్దీ డబ్బులు పోసి కూర్చున్న హైదరాబాద్లోని రియల్ వ్యాపారుల ఆందోళన అయితే మాటల్లో చెప్పలేనిదే. ఈ సపరేట్ స్టేట్ అనేటువంటి ఇష్యూ రావడము కొంత ఎఫెక్ట్ పడిందనేది వాస్తవం. కాకపోతే ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఇక గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు మై సిన్సియర్ అప్పీల్ టు సెంట్రల్ గవర్నమెంట్, బోత్ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఈ నిర్మాణ రంగం మీద చాలామంది ఆధారపడినారు. కొంత లక్షలాది మంది ఉద్యోగస్తులు, లేబర్ అయితే ఏంటి, సెంటరింగ్ వాళ్ళు కావచ్చు, కార్పెంటర్స్ వాళ్ళు కావచ్చు, లేక ఎలక్ట్రీషియన్స్ కావచ్చు, మేసన్స్ కావచ్చు, రకరకాలుగా ఆధారపడి ఉన్నారు. సో వీళ్ళందరూ జీవనోపాధి ఈ నిర్మాణ రంగం కనుక కుంటుపడిపోతే వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది.